ఫ్రెండ్స్, ఈ మనిషి ట్రైనింగ్ చేస్తే మామూలుగా చేయడు. చేతులు కాళ్ల మధ్య కత్తి పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తాడు. తన సహనశక్తిని చివరి హద్దుకు తీసుకెళ్లాలన్నదే లక్ష్యం. తినే టైంలో విషజంతువుల్ని కూడా తింటాడు. ఎందుకంటే శరీరం జహరానికి ఇమ్యూన్ అవ్వాలి. కొట్టించుకునేటప్పుడు కూడా సాధారణ దెబ్బలు కాదు, మండుతున్న కట్టెలతోనే తన శరీరంపై దెబ్బలు వేయించుకుంటాడు. చర్మం స్టీల్లా మారాలన్న ఉద్దేశంతో. కానీ అతను పిచ్చోడు కాదు. ఇవన్నీ చేస్తున్నది ఒక్క కారణం కోసం, బతకడానికి. ఎందుకంటే అతను జైలు వెళ్లబోతున్నాడు. అతని పేరు జాక్. అసలతను ఒక నిర్దయమైన బిజినెస్ మ్యాన్. వృద్ధ మహిళలకు పనికిరాని ప్రాపర్టీలు అమ్మి మోసం చేసేవాడు. చివరికి ఫ్రాడ్లో దొరికిపోయి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 6 నెలల తర్వాత శిక్ష మొదలవుతుంది. జాక్ భయపడుతున్నాడు. ఒక స్నేహితుడు చెప్పాడు, ఇది దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన జైళ్లలో ఒకటని. రోజూ ఖైదీల మధ్య కొట్లాటలు, రక్తపాతం జరుగుతాయని. జాక్కు అర్థమైంది, సిద్ధం కాకపోతే అక్కడ అతను పంచింగ్ బ్యాగ్ మాత్రమే అవుతాడని. కానీ జాక్ దగ్గర డబ్బుంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫైట్ ట్రైనర్ని హైర్ చేస్తాడు. అప్పటినుంచి అసలు నరకం మొదలవుతుంది. ప్రతి ఉదయం అసహ్యమైన న్యూట్రిషన్ డ్రింక్ తాగాలి. తర్వాత గంటల కొద్దీ నిర్దయంగా పిట్టు, భయంకరమైన ఫిజికల్ ట్రైనింగ్. ఎలాంటి యాతన వచ్చినా తట్టుకుంటాడు. తన శరీరాన్ని చివరి శక్తి వరకు నెట్టేస్తాడు. వేరువేరు ఆయుధాల్లో పట్టు సాధించిన తర్వాత వన్ సింగర్ జైన్ అనే ప్రాచీన యుద్ధకళను కూడా నేర్చుకుంటాడు. ఒకరోజు అతని గురువు నంగి చేతులతో చెక్క ముక్కను విరిచేస్తాడు. అది చూసి జాక్ కూడా ప్రయత్నిస్తాడు. పూర్తి శక్తితో కొడతాడు. కానీ క్షణంలోనే అతని వేలు విరుగుతుంది. అయినా వెనకడుగు వేయడు. ఎందుకంటే గురువు అక్కడే ఉన్నాడు కాబట్టి. డాక్టర్ అవసరం పడదు. 6 నెలల తర్వాత జాక్ పూర్తిగా మారిపోతాడు. శరీరం, మనసు, చూపు అన్నీ వేరే మనిషిలా తయారవుతాయి. జైలు బస్ అక్కడికి చేరుకుంటుంది. చాలామంది బలహీన ఖైదీలు ఏడుస్తూ కనిపిస్తారు. కానీ జాక్ మాత్రం పూర్తిగా నిశ్చలంగా ఉంటాడు. ఒక బలమైన ఖైదీ వచ్చి అతన్ని రెచ్చగొడతాడు. కానీ జాక్ ఒక్క పంచ్తోనే వాణ్ణి నీలకూల్చేస్తాడు. జైలు లోపల అడుగుపెట్టగానే 50 కిలోల బరువున్న జైలు బాస్కు నేరుగా ఓపెన్ ఛాలెంజ్ విసురుతాడు. అన్ని గ్యాంగ్ లీడర్లను ఒకచోటికి పిలిపించి గట్టిగా చెప్పేస్తాడు, ఎవడు ముందుకొచ్చినా తాను పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని.